హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెస్ట్ ఆఫ్ గుడ్ వైబ్స్. నేను ఇవాళ అయితే మీకు క్లే యూస్ చేసి మినీ గార్డెన్ ఎలా చేయాలో చూపిస్తాను. స్మాల్ మష్రూమ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ యూస్ చేస్తున్నది అయితే ఫెవిక్రిల్ మౌల్డ్ కిట్ క్లే. నేను దీన్ని అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. సో క్రాఫ్ట్ స్టార్ట్ చేయడానికంటే ముందు నేను మా లేఅవుట్లోకి వెళ్ళి కావాల్సిన స్టెమ్స్ అండ్ లీవ్స్ కలెక్ట్ చేయడానికి లేఅవుట్లోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఈ హౌస్ అయితే చూసాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇందులో షూటింగ్ కూడా చేశారంట. నాకు చాలా నచ్చింది. సో దీన్ని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను. నేను ఎప్పుడూ ఇక్కడ స్ట్రీట్ ఎడ్జ్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళాను తప్ప ఇటు సైడ్కి అయితే ఎప్పుడు రాలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది, గ్రీనరీ అంతా. నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ డ్రిజ్లింగ్, వర్షం అయితే పడుతుంది. చాలా బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా కూడా. సో నేను క్రాఫ్ట్కి కావాల్సినవన్నీ అయితే కలెక్ట్ చేసుకొని వచ్చాను. చూస్తున్నారు కదా, ఐ హ్యావ్ కలెక్టెడ్ స్టెమ్స్, లీవ్స్, ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు ఫెవిక్రిల్ మౌల్డ్ కిట్ని యూజ్ చేసి, ఫెవిక్రిల్ మౌల్డ్ క్లేని యూజ్ చేసి మష్రూమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది రెజిన్ బేస్, ఇది హార్డనర్ అనమాట. ఇవి రెండు ఇందులోనే వస్తాయి. నేను అమెజాన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అమెజాన్ నుండి నేను బై చేస్తాను. ఇవి రెండు మిక్స్ చేసి మనం ఇప్పుడు క్రాఫ్ట్ చేద్దాము. మనం చేయబోయే క్రాఫ్ట్ అయితే ఫస్ట్ మష్రూమ్ అయితే ప్రిపేర్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్. సో క్రాఫ్ట్ చేయడానికంటే ముందు మీరు రెజిన్ బేస్ అండ్ హార్డనర్ రెండు తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీని మాత్రమే తీసుకొని మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం మిక్స్ చేస్తే హార్డ్ అయిపోతుంది. ఇది ఎయిర్ డ్రై క్లే కదా, ఎయిర్ తగిలితే మాత్రం మొత్తం హార్డ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ మష్రూమ్ చేయడానికి అని చెప్పి నేను దాంట్లో కొంచెం దీంట్లో హార్డనర్ కొంచెం రెజిన్ కొంచెం తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఇక్కడ స్టెమ్ చేయాలనుకుంటున్నాను. స్టెమ్ కోసం కావాల్సిన క్వాంటిటీని అయితే మీరు తీసుకొని ఫస్ట్ దాన్ని బాగా రోల్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత బాగా రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత దాన్ని 2 హాఫ్గా చేసుకోండి. ఎందుకంటే చాలా లాంగ్ ఉంది కదా, సో నేను దీన్ని హాఫ్ చేసుకొని 2 స్టెమ్స్ లాగా చేసుకుంటున్నాను. స్టెమ్ కోసం నేను ఆల్రెడీ కొన్ని స్టెమ్స్ అయితే కలెక్ట్ చేసుకొని వచ్చాను. ట్రీస్ నుండి, కొన్ని చెట్ల నుండి కలెక్ట్ చేసుకున్న స్టెమ్స్కి నేను బాగా మిక్స్ చేసి రోల్ చేసుకున్న క్లేని అయితే ఇలా అంటించేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా. మీరు బాగా వీలైనంత వరకు బాగా స్టిక్ చేసుకోండి. దానికి బాగా స్టిక్ అయిపోతే నేను లోపల స్టెమ్ ఎందుకు పెడుతున్నానంటే మనకు సపోర్ట్ ఉంటుంది. జస్ట్ ఊరికే క్లే పెడితే ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ హార్డ్, రైట్? అందుకని చెప్పి నేను లోపల స్టెమ్కి ఇది స్టిక్ చేస్తున్నాను. స్టేబుల్గా బాగా నిలబడుతుందని చెప్పి మష్రూమ్కి. వన్ స్టెమ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం క్లే తీసుకొని దాన్ని బాగా రోల్ చేసుకొని బాల్ షేప్లో చేసుకొని తర్వాత మీ దగ్గర ఉన్న ఏదో ఒక స్టెమ్ కానీ ఏదో ఒక స్టిక్ తీసుకొని హోల్డ్ చేసుకోండి. మనం రౌండ్గా చేసుకున్న బాల్లో హోల్డ్ చేసుకోండి. ఇది ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన స్టెమ్ని ఇన్సర్ట్ చేయడానికి అని చెప్పి హోల్డ్ చేసుకొని తర్వాత మష్రూమ్ టిప్ కొంచెం షార్ప్గా ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి నేను ఇక్కడ పైన బాగా ప్రెస్ చేస్తున్నాను షార్ప్ ఎడ్జ్ కోసం. వన్స్ ఇట్ ఈస్ డన్, మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టెమ్ని ఈ బాల్లోకి ఇన్సర్ట్ చేసుకొని, మనం హోల్డ్ చేసుకున్నాం కదా అందులోకి ఇన్సర్ట్ చేసుకొని బాగా ప్రెస్ చేయండి. మీకు వీలైనంత వరకు అవి రెండు బాగా స్టిక్ అయ్యాయి అని అనిపించే వరకు మీరు బాగా ప్రెస్ చేసుకొని అటాచ్ చేసుకోండి. అట్లా పెట్టుకున్న తర్వాత మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మష్రూమ్ హెడ్ అనేది మీరు బాగా ప్రెస్ చేసుకోండి. ఇది అమ్రిల్లా టైప్ ఆఫ్ మష్రూమ్. సేమ్ ముందుగానే ఎలా క్లేతో ఎలా రోల్ చేసుకున్నారో అలా రోల్ చేసుకొని దానికి మధ్యలో స్టెమ్తో హోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని మాత్రం థిన్గా ప్రెస్ చేసుకోండి. థిన్గా ప్రెస్ చేసిన తర్వాత సైడ్కి పెట్టుకొని, మరీ ఎక్కువ థిన్గా ప్రెస్ చేయకండి, లైట్గా థిన్గా ప్రెస్ చేసుకొని టిప్ని మాత్రం మీ టిప్ ఆఫ్ ఫింగర్స్తో బాగా మౌల్డ్ చేసుకోండి షార్ప్ ఎడ్జ్ కోసం, షార్ప్ టాప్ కోసం. తర్వాత స్టెమ్కి క్లేతో బాగా రోల్ చేసుకొని టిప్ ఆఫ్ ఫింగర్స్తో అట్లా ప్రెస్ చేయండి. అది రియలిస్టిక్ లుక్ ఇస్తుంది. తర్వాత మష్రూమ్ హెడ్ని స్టెమ్కి అటాచ్ చేసి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మౌల్డ్ చేసుకోండి. మష్రూమ్స్ అన్ని డ్రై అయిపోయిన తర్వాత మీకు నచ్చిన కలర్ తీసుకొని మష్రూమ్ హెడ్ని మాత్రం పెయింట్ చేసుకొని అవి కూడా సైడ్కి పెట్టుకొని డ్రై చేసుకోండి. వన్స్ డ్రై అయిపోయిన తర్వాత మీరు వైట్ కలర్ తీసుకొని వైట్ కలర్ డాట్స్తో ఫినిషింగ్ ఇవ్వండి.
నా మష్రూమ్స్ రెడీ అయిపోయిన తర్వాత నేను మినీ గార్డెన్ కోసం ఒక హౌస్ అయితే తయారు చేయాలనుకుంటున్నాను, చిన్న హట్. దానికోసం మీరు వీడియోలో కనిపిస్తున్నట్టు ఏదో ఒక చిన్న బాటిల్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ డాబర్ హనీ చిన్న బాటిల్ ఉంటే అది తీసుకున్నాను. తర్వాత క్లేని తీసుకొని మొత్తం బాటిల్కి మొత్తం కవర్ చేసి దానికి ఉన్న క్యాప్కి కూడా నేను క్లేతో కవర్ చేసేసాను. క్యాప్ మొత్తం కవర్ చేసిన తర్వాత నా దగ్గర ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా మష్రూమ్ హెడ్ అయితే ఉంది. దాన్ని నేను క్యాప్ పైన స్టిక్ చేశాను. నేను హట్ని కవర్ చేయడానికి లీవ్స్ తీసుకొని లీఫ్ షేప్లో మౌల్డ్ చేసుకున్నాను. లీఫ్ని బేస్గా పెట్టుకొని, లేకపోతే మీరు ఇట్లా హ్యాండ్తో అయినా ప్రెస్ చేసుకొని లీవ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వన్స్ డన్ మీరు హట్కి ఉన్న టాప్ని కవర్ చేసేయండి లీవ్స్ తీసుకొని, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక్కడ లీఫ్ ఎడ్జెస్ని మాత్రం పైకి రోల్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపించిన షేప్ రావడానికి అని చెప్పి నేను ఎడ్జెస్ని అయితే రోల్ చేసుకుంటున్నాను. తర్వాత డోర్ ఫినిషింగ్ కోసం నేను పీస్ ఆఫ్ క్లే తీసుకొని దాన్ని బాగా రోల్ చేసి సన్నగా రోల్ చేసిన తర్వాత బాటిల్కి అయితే స్టిక్ చేశాను. తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా క్లే తీసుకొని ముందర మాత్రం స్టిక్ చేసి దాన్ని ఇట్లా నీట్గా ఫినిషింగ్ చేసుకొని, దాని తర్వాత మీ దగ్గర ఉన్న ఏదో ఒక సన్నగా ఉన్న స్టిక్ కానీ ఏదైనా యూజ్ చేసి లైన్స్తో ఇట్లా ఫినిషింగ్ ఇవ్వండి. డోర్ ఫినిషింగ్ అయితే బాగా ఉంటుంది. తర్వాత పీస్ ఆఫ్ క్లేస్ తీసుకొని ఇట్లా హ్యాండిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. వన్స్ మోల్డింగ్ ఫినిష్ అయిన తర్వాత పెయింటింగ్ కోసం నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను. బేస్కి రెడ్ కలర్ అండ్ టాప్కి రెడ్ కలర్ అండ్ దెన్ గ్రీన్ కలర్తో ఫినిషింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ. వుడెన్ డోర్ లుక్ రావడానికి అయితే నేను బ్రౌన్ కలర్ తీసుకొని ఫస్ట్ బ్రౌన్ కలర్ బేస్ ఇచ్చిన తర్వాత లైట్గా వైట్ పెయింట్ తీసుకొని వైట్ పెయింట్తో ఫినిషింగ్ ఇస్తున్నాను. హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్, మినియేచర్ గార్డెన్. దానికోసం నేను ఒక బ్లాక్ బౌల్ ముందుగా కలెక్ట్ చేసుకున్న లీవ్ స్టెమ్స్ అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత బ్లాక్ బౌల్లో నేను ముందుగా తెచ్చుకున్న సాయిల్, కోకోపీట్ అంతా వేసి నేను గార్డెన్ కోసం బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. వన్స్ గార్డెన్ బేస్ అంతా రెడీ అయిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న క్లే మౌల్స్ అండ్ దెన్ చిన్న చిన్న లీవ్ స్టెమ్స్ అన్నీ యూజ్ చేసి నేను మినియేచర్ గార్డెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. మీకు నా క్రాఫ్ట్ కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.